హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు కృష్ణ. ఈరోజు మన వీడియో ఏంటంటే అమరావతిలోని అతిపెద్ద హైవే రోడ్స్ లాగా నిర్మిస్తున్నారు కదండి, సీడీ యాక్సిస్ రోడ్లు లాంటివి. అలాంటిదే ఇది కూడా. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే తుళ్ళూరు అండి. తుళ్ళూరు రాయపూడి జంక్షన్కి మధ్యలో అనమాట ఈ రోడ్డు అనేది నిర్మిస్తున్నారు. ఏమైందంటే రోడ్డు నిర్మాణంలో ఇది పెద్ద పెద్ద గుంటలు తీస్తారు కదా క్రొక్లైన్ తోటి, ఆ విధంగా తీసినప్పుడు చుట్టుపక్కల వాగులు ఉన్నాయిగా, కొండవీటి వాగులు, పాలవాగు ఇలాంటివి. వాటిలో నుంచి వచ్చే వర్షాకాలం వరద నీరు, చుట్టుపక్కల ఉన్న వర్షపు నీరు, కృష్ణానది నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ గుంట తీయడం వల్ల ఇక్కడైతే స్టోరేజ్ అయిందండి. అదే బ్రిడ్జి నిర్మాణం జరిగిపోయి ఉంటే పూర్తిగా కింద కాలువలాగా తీసేసేవాళ్ళు. తీసి ఉన్నప్పుడు అప్పుడు ఆ వాటర్ అనేది ఇటు సైడ్ అటు కావాలంటే అటు దాన్ని మళ్ళించి ఇక్కడ ఇంత వాటర్ లేకుండా అయితే జరిగేది. అయితే ప్రజెంట్ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది కదండి. త్వరలో ఈ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. ఈ రోడ్డు నెంబర్ ఎంత అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ బోర్డ్స్ అయితే ఏమి లేవండి. మొత్తం ఇదంతా ఇట్లా ఉంది. రోడ్ నెంబర్ ఎంత అనేది ఐడియా రావట్లేదు మనకి. సరే, నేను ఇంకా నెక్స్ట్ వేరే వీడియోస్ చూస్తాం కదా, ఈ లోపల ఏమైనా కనపడితే మీకు ఈ రోడ్ నెంబర్ ఎంత అనేది మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు అక్కడ రోడ్డు చూపించాం కదండి, అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఆ రోడ్డుకి విధంగా వెళ్తుందండి. ఈ రోడ్డు ఏమి వెళ్తుందండి. రోడ్డు వెళ్ళే క్రమంలో మధ్యలో వాటర్ లైన్ వేసారండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఆ వాటర్ లైన్ నీళ్ళల్లో మునిగిపోయింది. దాని తర్వాత మొత్తం క్లీన్ చేస్తారు. అట్లా ఈ సైడు ఈ రోడ్డుకి మధ్యలో వచ్చే ట్రైన్ ఉంటుంది కదండి, ఆ ట్రైన్ కూడా మట్టిలో పూడుకుపోయింది, దాన్ని కూడా క్లీన్ చేయాలి. అట్లాంటివి రోడ్డు మొత్తం అటు సైడు ఇటు సైడ్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఏం చేయాలంటే రేపు ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వాటర్ తీసే క్రమంలోనే ఈ వర్క్ కూడా పూర్తి చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఎదర కూడా ఉంది, అది కూడా చూపిస్తాను రండి. చూశారు కదండి, ఈ రోడ్డు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా ఉందండి. ఇదంతా మొత్తం అసలు చూడటానికి అయితే చాలా పెద్ద రోడ్డు అండి. చాలా వెడల్పు ఎక్కువ అయితే ఉంది. ఆ వెడల్పు ఉండటం వల్ల ఏంటంటే మధ్యలో ఇటు ఒక రోడ్డు వస్తుంది, మధ్యలో ఒక రోడ్డు వస్తుంది, అటు సైడ్ ఒక రోడ్డు వస్తుంది. ఆ విధంగా చాలా పెద్ద విశాలమైన రోడ్లు అన్నమాట ఇవన్నీ. అమరావతి సిటీ మొత్తం కూడా ఇదే విధంగా పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు అయితే నిర్మిస్తున్నారండి. రోడ్డుకి అటు సైడు ఇటు సైడు ఇండస్ట్రీలు, ఐటీ పార్కులు, అట్లాగే మంచి మంచి కంపెనీలకి అన్ని రకాలుగా ట్రాఫిక్ ఫ్యూచర్ ఆలోచించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లు అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్ నెంబర్ ఇక్కడ కూడా చూశానండి, కనపడలేదు. ఈ పైప్ లైన్ చూపిస్తాను రండి. ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ బాగా హెవీ పైప్స్ అండి. దేనికి ఉపయోగిస్తారనేది మనకు తెలియదు. వాటర్ అనేది బాగా ఎక్కువగా ఉందండి. ఈ వాటర్ కూడా మోటార్ల సహాయంతో దీన్ని బయటకు పంపించేసి ఈ వర్క్లు అనేది వచ్చే మన ఒక 20 రోజుల్లో వర్కర్స్ అయితే వస్తున్నారు. అయితే ఎక్కడెక్కడ ఏ వర్క్ చేయాలనేది వాళ్ళకి ఒక ప్లానింగ్ తోటి ఈ వర్క్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. వచ్చే 20 రోజుల్లో అయితే ఈ వర్క్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి వర్క్ కాడికి మీకు చూపించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. ఈలోగా మన ఛానల్లో కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం మొత్తం అమరావతి మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏం కడుతున్నారు, ఏముంది ప్రతిదీ కూడా వీడియో చేసి మీ ముందుకు చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడ దూరంగా కనపడే బిల్డింగ్స్ ఉన్నాయి కదండి, అదేవిధంగా ఈ రోడ్ల మట్టి చుట్టుపక్కల రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే వస్తాయండి. అవి ఏ శాఖలకి ఏ ప్రాజెక్టులకి ఉపయోగిస్తారో వాళ్ళు అట్లా నిర్మించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనకేంటంటే ఎక్కడ ఏ వర్క్ జరుగుతుందనేది చూపించడం వరకే మన బాధ్యత. మీ అందరికీ చేరాలి, ఈ వీడియో చూడాలి అని చెప్పి అయితే నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏమేమి కడుతున్నారు, ఇక్కడ కట్టాల్సినవి ఏమున్నాయి అనేది ప్రతిదీ కూడా అప్డేట్స్ ఇస్తూ మీకు చూపించాలని అయితే ఈ వీడియోస్ చేస్తూ ఉన్నానండి. మధ్య మధ్యలో ఇట్లాంటి హై టెన్షన్స్ వైర్స్ వస్తున్నాయండి, వాటిని కూడా అడ్డు లేకుండా చక్కగా నీట్గా వీళ్ళు ప్లానింగ్లో అయితే అన్నీ నిర్మించుకుంటూ వెళ్ళిపోతున్నారండి.
మనకు ఆ దూరంగా చూస్తే కనుక ఇవన్నీ ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి చాలా దూరంలో చూశారు కదండి. అయితే ఎక్కడికెక్కడ ప్లానింగ్ తోటి అయితే మొత్తం నిర్మించుకుంటూ వెళ్తున్నారు. ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఎక్కడెక్కడ ఏ వీడియో చేయాలి, ఎక్కడ ఏం కడుతున్నారు అనేది మీకు చూపిస్తూ ఉంటానండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.